గాయ్స్ ఇప్పుడిప్పుడే అల్గోరిథం గురించి తెలుసుకున్న ఏంటిదంటే షాకింగ్ న్యూస్ అన్నమాట. ఎందుకోసం అంటే సో ఇప్పుడు బాణం గుర్తులు 3 బాణం గుర్తులు పైన ఉంటాయండి. చూడండి, జాగ్రత్త చూడండి, ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి. సో అలాంటి బాణం గుర్తులు ఉంటే యూట్యూబ్ ఇంప్రెషన్ ఎక్కువ పంపాలి. ఇప్పుడు అల్గోరిథం ఎలా చేంజ్ అయిపోయిందంటే చూడండి గాయ్స్, ఇక్కడ సో అల్గోరిథం అంటే సిటిఆర్ పని చేస్తలేదు అండ్ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ పని చేస్తలేదు. అంటే ఏంటిది అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ అంటే ఏంటి? వాచ్ టైం. సో ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ మన వీడియో ఓపెన్ చేసి చూస్తారో అంటే వాచ్ టైం ఎంత ఇస్తారో దాన్ని అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ అంటాం అనమాట. సో అంత వాచ్ టైం అయితే ఇస్తుండ్రు, మనకు వాచ్ టైం ఇస్తుండ్రు అండ్ సిటిఆర్ బాగుంది అండ్ ర్యాంకింగ్ బై వ్యూస్ కూడా బాగుంది అనమాట. సో అన్ని బాగున్న తర్వాత కూడా మనకు ఒక 10K వ్యూస్ లేదా 1 lakh వ్యూస్ కూడా రావాలి కదా. సో ఏదైతే వీడియో బాగుందో బాణం గుర్తులు పైన కనిపిస్తున్నాయో ఆ వీడియోకి పుష్ చేయాలి కదా. సో ఇప్పుడు అల్గోరిథం ఎలా చేంజ్ అయిపోయిందంటే ఈ రోజు యూట్యూబ్ లో తెలుసుకున్నది ఏంటిదంటే అల్గోరిథం చేంజ్ అయిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది. షాకింగ్ లో ఉందన్నమాట. సో ఎందుకోసం అంటే ఏఐ కూర్చున్నది ఇప్పుడు చాలా షాకింగ్ అనమాట. మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సో ఇప్పుడు మంచి వీడియో షూట్ చేసుకోండి. షూట్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్లీ ఎడిటింగ్ చేయండి. పర్ఫెక్ట్లీ ఎడిటింగ్ చేసిన తర్వాత యూట్యూబ్ లో టైమింగ్ బట్టి వీడియో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత దానికి రిజల్ట్ వస్తుంది అంటే రిజల్ట్ అయితే అస్సలకే రాదు. ఎందుకోసం అంటే సో యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తుంది ఎవరికి తెలియదు. సో ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంటి అంటే ముందు మాట్లాడతాను. సో ఏదైతే వీడియో నార్మల్ గా క్యాజువల్ గా వీడియో తీసేస్తారు, ఓన్లీ ఈ వీడియో పెట్టేస్తాను వైరల్ కాకపోని అని పెట్టేస్తాం కదా. నార్మల్ థంబ్నెయిల్ పెట్టేస్తాం, నార్మల్ టైటిల్ పెట్టేస్తాం అండ్ సిటిఆర్ కూడా తక్కువ వస్తుంది అండ్ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ కూడా తక్కువ వస్తుంది. మొత్తం తక్కువ వస్తే కూడా ఆ వీడియోకి 1 lakh వ్యూస్ వెళ్ళిపోతాయి అనమాట. చూడండి, 1 lakh లేకుంటే 80,000, 70,000, 60,000, 50,000 ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట. అంటే తక్కువ వెళ్ళొచ్చు, ఎక్కువ వెళ్ళొచ్చు, అలా వెళ్తాయి అనమాట. సో ఒక వీడియో 1 lakh వెళ్ళిపోయిన తర్వాత ఆ పర్సన్ కి ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. సో ఎందుకోసం అంటే ఒక వీడియో వైరల్ అవుతుంది అంటే మీరు కష్టపడి 10-20 వీడియోస్ అప్లోడ్ చేస్తారు. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, వీడియో మొత్తం చూసేయండి, చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకోసం అంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో చాలా ఉపయోగపడతారు అనమాట. సో ముందు తెలుసుకుందాం. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేసిన గ్రాండ్ సక్సెస్ అవుతున్నారు, గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీలో ఎవరైనా విన్నర్ కాబట్టి ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అవ్వండి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. గాయ్స్, ఒక వీడియో వాచ్ టైం వీడియో అప్లోడ్ చేశాను. దీనికి సిటిఆర్ చూసుకుంటే మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ పెట్టినా చూడండి, ర్యాంకింగ్ చూసుకుంటే 2లో ఉంది అండ్ 5.9K వ్యూస్ వచ్చినాయి, 6.9K ఇంప్రెషన్ బాగుంది అండ్ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ కూడా 3 minutes 15 seconds వస్తుంది. మీరు జాగ్రత్త వినండి. సో ఈ వీడియో వైరల్ చేయాలి. ఎంత వైరల్ చేయాలి? 1 lakh వ్యూస్ రావాలి. సో 1 lakh వ్యూస్ రావాలి కాబట్టి ఖచ్చితంగా రావాలి కదా. సో చూడండి ఎంత వ్యూస్ వచ్చినాయి, 5.9K వ్యూస్ వచ్చినాయి. సో యూట్యూబ్కి ఏం కావాలి? సిటిఆర్ బాగుండాలి అండ్ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ బాగుండాలి. సో అన్ని బాగుండాలి కదా. సో దీనికి ఎందుకు వైరల్ చేస్తలేవు? సో ఇక్కడనే క్వశ్చన్ మార్క్ ఉంది అనమాట. చూపిస్తాను, ఇంకొక వీడియో చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఇంకొక వీడియో చూసుకుంటే గాయస్ కొత్త ఛానల్ వాళ్ళకి పండగ ఇది ఒక వీడియో అప్లోడ్ చేశాను, దీనికి ఓపెన్ చేస్తాను. గాయస్ ఇక్కడ చూసుకుంటే వీడియో పర్ఫార్మెన్స్ చూసుకుంటే 6.4% అండ్ వ్యూస్ అయితే ఉన్నాయి అనమాట. 8.8% ఉంది అనమాట. సో దీనికి అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే డౌన్ ఉంది. చూడండి జాగ్రత్త చూడండి, డౌన్ ఉందా? సో మొత్తానికి డౌన్ ఉంది కాబట్టి సో దీనికి ఎంత వ్యూస్ వచ్చినాయి? 6.4K వ్యూస్ వచ్చినాయి. అంటే దాని బాణం గుర్తులు పైన ఉన్నాయి. సో ఇప్పుడు వాచ్ టైం గురించి ఒక వీడియో చేశాను కాబట్టి దాని బాణం గుర్తులు అన్ని రైట్ అంటే పైన ఉన్నాయి కాబట్టి సో దానికి ఎక్కువ వ్యూస్ రావాలి కాబట్టి దానికి తక్కువ వ్యూస్ వచ్చినాయి, 5.9K వ్యూస్ వచ్చినాయి. దీనికి మరి 6.4K వ్యూస్ వచ్చినాయి. ఎందుకు? అవరేజ్ వ్యూస్ దృశ్యం చూసుకుంటే తక్కువ ఉంది, మరి దీనికి ఎందుకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయి? అల్గోరిథం ఎప్పుడు ఇలా పనిచేస్తుందో తెలియదు. చూడండి, ఇంకొక వీడియో చూపిస్తాను. ఇదొక వీడియో చూడండి గాయ్స్, ఇక్కడ వైట్ స్టో జిందాబాద్ ఒక్క క్లిక్ తో 1K సబ్స్క్రైబర్స్ అని టైటిల్ పెట్టాను. దీనికి ఓపెన్ చేస్తా, 15K వ్యూస్ వచ్చినాయి. మీరు చూపిస్తా చూడండి గాయ్స్, ఇక్కడ చూడండి ర్యాంకింగ్ బై వ్యూస్ అయితే ఫస్ట్ లో ఉంది, 15.3K వ్యూస్ వచ్చినాయి, 7.6% ఇంప్రెషన్ సిటిఆర్ బాగుంది అనమాట. అండ్ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 2 minutes 29 seconds చూస్తుండ్రు. దీనికి మరి ఒకటి అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే తక్కువ చూస్తుండ్రు. సో మరి దీనికి తక్కువ పంపాలి కదా అండ్ వ్యూస్ అయితే తక్కువ రావాలి కదా. మరి దీనికి 15K వ్యూస్ ఎందుకు వచ్చినాయి? సో అల్గోరిథం ఎలా పనిచేస్తుందంటే సో ఇప్పుడు చూడండి, హై సిటిఆర్ పెట్టినాం అనుకోండి, సో వ్యూస్ అయితే ఎక్కువ వస్తలేవు. సో మీరు నార్మల్గా అయితే సెర్చ్ చేసి చూస్తలేరు, అంటే ఎవరికైతే థంబ్నెయిల్ కనిపిస్తలేదు అంటే వాళ్ళు చూస్తలేరు, దాన్ని ఆడియన్స్ ఎక్కువ చూస్తున్నారు. మీరు నార్మల్గా యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేయండి, ఫోన్లే ఈ వీడియో పెట్టేద్దాం అండ్ వైరల్ కాకపోయి అని మనం పెట్టేస్తాం కదా, అదే వీడియో లక్కీ అంటే మన జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. సో అలాంటి వీడియో ఎప్పుడు వైరల్ అవుతుంది అంటే సో మీరు క్యాజువల్గా ఒక వీడియో పెడతారండి, క్యాజువల్గా వీడియో పెడతారు కదా. సో ఆ టైమింగ్ చూడరు, ఏం చూడరు. సో ఒక పాయింట్ వదిలేస్తారు. ఏం పాయింట్ వదిలేస్తారు? ఎగ్జాంపుల్ కోసం 1 day లో 1K సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి ఇలాంటి పాయింట్ కింద మాట్లాడినారు అనుకోండి, ఆడియన్స్ దాన్ని వెయిట్ చేస్తారు. ఫస్ట్ లోనే ఇలా మాట్లాడినారు అనుకోండి, 1 day లో 1K సబ్స్క్రైబ్ తెచ్చి చూపించాను, సో మీరు చూడండి వీడియో మొత్తం చూడండి అంటే ఖచ్చితంగా వీడియో మొత్తం చూస్తారండి. సో వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. అట్లా పాయింట్ వదిలినాం అనుకోండి,
సో ఆడియన్స్ దాన్ని ఫీల్ అవుతారు అనమాట. సో అల్గోరిథం ఎలా పనిచేస్తాయంటే ఇప్పుడు చూడండి, మంచి వీడియో పర్ఫెక్ట్లీ వీడియో ఎడిటింగ్ చేయండి. ఇప్పుడు చూపించాను కదా ఇందాక, సో బాణం గుర్తులన్నీ పైన కనిపిస్తున్నాయి, బట్ ఆ వీడియోకి 1 lakh వ్యూస్ రావాలి కదా, ఆబ్వియస్లీ 1 lakh వ్యూస్ రావాలి. ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఒక స్టోరీ చెప్తాను. సో నా వీడియో కొత్త వాళ్ళకి క్లిక్ చేసిండ్రు అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, నా వీడియో కొత్త వాళ్ళు క్లిక్ చేసిండ్రు అనుకోండి, నా వీడియో చూస్తారు, ఓకే ఆ వీడియో బాగుందంటే చూస్తారు, ఆ వీడియోకి మొత్తం వాచ్ టైం ఇచ్చిండ్రు అనుకోండి, ఆ వీడియో అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, నాదే వీడియో ఇంకొక వీడియో రికమెండ్ చేస్తుంది. అంటే ఈ వీడియో మొత్తం చూసావు కదా, ఇంకొక వీడియో కూడా నీకు రికమెండ్ చేస్తున్నా, ఈ వీడియో చూస్తావా అని రికమెండ్ చేస్తుంది. ఎనీ టైం రికమెండ్ చేస్తుంది, ఒక 3 times 4 times రికమెండ్ చేస్తుంది. ఇన్ కేస్ ఆ వీడియో మీరు చూసిండ్రు అనుకోండి, సో ఇంకా వీడియోస్ రికమెండ్ చేస్తాయి అనమాట. సో అట్లా కొత్త వాళ్ళ దగ్గరికి పుష్ చేస్తూ ఉంటుంది. అల్గోరిథం అలాగే పనిచేస్తుంది. ఒక వీడియోకి మీరు క్లిక్ చేసిండ్రు అనుకోండి, ఇంకా వీడియోస్ రికమెండ్ చేస్తాయి మీ దగ్గరికి, ఇంకా వీడియోస్ రికమెండ్ చేస్తాయి. సో ఇంకా వీడియోస్ మీరు చూస్తూ వెళ్తున్నారు అనుకోండి, డైలీ రికమెండ్ చేస్తూ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోండి, మీ ఇష్టం అని అంటుంది యూట్యూబ్ అయితే. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి సో మీకు రికమెండ్ చేస్తామని యూట్యూబ్ అయితే కొంచెం చెప్తాయన్నమాట. సో ఇప్పుడు నేను 2022 నుంచి చూసుకుంటూ వస్తున్నా, ఏంటంటే ఏఐ వచ్చి కూర్చున్నది కాబట్టి ఏఐ మొత్తం మార్చేస్తున్నది. మీరు ఒక వీడియో క్లిక్ చేశారంటే మొత్తానికి దాన్ని మొత్తం మార్చేస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి మార్చేస్తున్నది, ఒక వీడియో మీరు చూసిండ్రు అనుకోండి, ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఓల్డ్ వీడియోస్ మీకు రికమెండ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు కొత్త వీడియో చూశారండి, ఎవరైనా కానీ ఒక కొత్త వీడియో చూశారు, వాళ్ళ ఓల్డ్ వీడియోస్ మొత్తం మీ ముందట పెట్టేస్తుంది. వాళ్ళ వీడియోస్ మంచిగా ఉండే కాబట్టి, అంటే ఫస్ట్ లో వాళ్ళ వీడియోస్ మంచిగా ఉండే కాబట్టి ఆ వీడియోస్ మీరు స్కిప్ చేస్తూ ఉంటారు అన్నమాట. కొత్త వీడియో ఏదైతే ఉందో అది మంచిగా ఉంటాయి కాబట్టి మీరు చూస్తారు. సో ఏమైతాయంటే పాత వీడియోస్ మీరు చూడరు, స్కిప్ చేసేస్తారు. కాబట్టి మళ్ళీ ఏం చేస్తారంటే అల్గోరిథం ఏం చేస్తారంటే ఆ వీడియోస్ అనేది పక్కన నెట్టేస్తుంది అండ్ పంపడమే ఆపేస్తుంది అనమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొత్త వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా ఉంటాయి కాబట్టి అవి నోటిఫికేషన్ అంటే వాళ్ళ దగ్గరికి పంపాలి కాబట్టి పంపదు, పాత వీడియోస్ మాత్రమే పంపుతాయి అనమాట. సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే అల్గోరిథం మొత్తం చేంజ్ అయిపోయింది. అల్గోరిథం ఎలా చేంజ్ అయిపోయిందంటే ఏదైతే పర్ఫెక్ట్లీ వీడియో తీసిన తర్వాత దానికి రిజల్ట్ అయితే వస్తలేదు. బాణం గుర్తులు పైన ఉన్నా కింద ఉన్నా నాట్ మ్యాటర్ అనమాట. సో ఇక్కడ మనకు ఏదైతే క్యాజువల్గా వీడియో అప్లోడ్ చేసిండ్రో, ఓకే ఇది వైరల్ కాకపోని అని మనం అనుకున్నాం అనుకోండి, దాన్ని పెట్టేసినాం, తమిళ ఏదో నార్మల్గా పెట్టేసినాం, ఓకే. సో ఇంట్రోలో ఒక హుక్ వదిలేసినాం, అంటే పాయింట్ ఏం వదిలేసినాం అంటే 1 day 1K సబ్స్క్రైబ్ లేదా వాచ్ టైం ఇలా తెచ్చుకున్నాను ఇలాంటి పాయింట్ ఈయన వదిలేసిండ్రు అనుకోండి, మొత్తానికి వీడియోలో ఏమన్నా మాట్లాడండి ఖచ్చితంగా ఆడియన్స్ వెయిటింగ్ లో ఉంటారు. ఇందులో ఏమైనా మ్యాటర్ ఉందేమో, సో ఇక్కడ వాచ్ టైం వచ్చిందేమో అని సో ఆడియన్స్ అయితే వెయిటింగ్ లో ఉంటారు కాబట్టి ఫుల్ వీడియో వాచ్ చేస్తారు. అప్పుడే మనకు 1 lakh వ్యూస్ కూడా వస్తాయి అనమాట, ఈజీగా వస్తాయి. అప్పుడు మీ ఛానల్ మానిటైజేషన్ అవుతాయి. సో ఇది అల్గోరిథం చేంజ్ అయింది నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు అనుకుంటున్నారు, నేను సెర్చ్ చేశాను, మొత్తానికి సెర్చ్ చేశాను. సో ఏ వీడియో వైరల్ అవుతున్నది, నార్మల్గా పెట్టిన వీడియో వైరల్ అవుతుందా లేదా మంచి వీడియో పెట్టింది వైరల్ అవుతుందా, నేను సెర్చ్ చేస్తే సో నార్మల్గా పెట్టిన వీడియోనే వైరల్ అవుతున్నది. సో ఏదైనా కానీ సో అలా వైరల్ అవుతున్నది కాబట్టి ఖచ్చితంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. ఓకే.